రామ 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 ఏంటంటే పుస్తకం పేరు ఏంటండి? ఎప్పుడైనా అవకాశం ఉంటే జీవితంలో అత్యున్నతమైనటువంటి వేద సారం ఏమో తెలుసుకోవాలనుకుంటే వశిష్ఠ రామ సంవాదే, అది రామగీతను మనం ఏం చేయాలి? చదివి తీరాలి. అయితే ఇక్కడ ఒక్కసారి మరలా మనం ఆ కెమెరాని ఇప్పుడు ప్రస్తుతానికి మనం కొంచెం మరల్చి ఫోకస్ కనుక చేస్తే, స్వామి యొక్క అద్భుతమైనటువంటి అవతార క్రమములో వారు జన్మించిన తర్వాత తన అన్నగారైనటువంటి శేషమ్మరాజు గారి ఇంట ఉన్నప్పుడు వారు, మీకు తెలుసు కదా, బళ్ళారి నుంచి రామరాజు గారిని మున్సిపల్ కమిషనర్ గారు వచ్చారు. అతనికి వారికి స్వప్నంలో కనిపించి పలానా చోట సత్యం అనేటువంటి ఒక బాలుడు ఉంటాడు, ఆ బాలుని తోడుకొని రా అంటే వారింటికి తీసుకొని వెళ్ళి బళ్ళారి నుంచి మన శేషమ్మరాజు గారు మరియు మన బాల సత్యం ఎవరైతే ఉన్నారో మన స్వామి చిన్ననాడు సత్యమని పిలిచేవారు. సత్య చూసారా ఎంత అద్భుతమైన పోలికో. మనం నిన్ననే చెప్పుకున్నాము, మనం చెప్పుకునేటప్పుడు 4 విధాలైనటువంటి యొక్క పురుషార్థముల్లో సత్య ధర్మ శాంతి ప్రేమల్లో సత్యస్వరూపుడు ఆ రాముడైతే, మన స్వామి యొక్క పేరులో కూడా నిజమైనటువంటి పేర్లు కూడా రత్నాకర వెంకట సత్యనారాయణ రాజులో సత్య ఉన్నది, సత్యసాయి బాబాలో సత్య ఉన్నది. స్వామి యొక్క అవతారము సత్యము, స్వామి వాక్కు సత్యము, స్వామి యొక్క నడవడిక సత్యము, స్వామి లీల సత్యము, స్వామి సర్వము సత్యమైన సాయి భక్తులే సత్యము. కాబట్టి స్వామికి మనందరూ కూడా గట్టిగా మన యొక్క కృతజ్ఞతలతో ఆ సత్యానికి సంబంధించిన బలాన్ని మనకి కూడా ప్రసాదించమని కోరాలి. ఆ సత్యాన్ని తోడుకుని వెళ్ళి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారండి? హంపీలోని విరూపాక్ష దేవాలయంకి వెళ్ళారు. మీకు తెలిసిందే, తెలియందేం కాదు. ఒరే నాయన లగేజ్ దగ్గర ఉండరా నాయన సత్యం అని చెప్పారు. ఎవరు? అన్నగారైనా గట్టిగా చెప్పాలి. ఎవరండి? శేషమరాజు గారు. తప్పగా అన్నగారు ఎప్పుడూ కూడా స్వామి నోటి వెంబడి నో, లేదు, కాదు, రాదు, అవ్వదు, జరగదు అనే నకారాత్మకమైనటువంటి మాటలు లేవు. ఎస్ అను వారికి ఎస్ అనురా, నో అను వారికి నో అనురా. ఎస్ నోలు నీ నోటికి కానీ సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్. కాబట్టి ఎస్ 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 శ్రీ సత్యసాయి అయ్యారు. ప్రపంచంలో 204 దేశాల్లో ఈరోజు సత్యసాయి పతాకము వారి యొక్క శతవర్ష జన్మోత్సవ వేళలో ఆ గగన వీధుల్లో రెపరెపలాడుతూ ఆధ్యాత్మిక పరిమళాన్ని యావత్ విశ్వానికి కూడా ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో గట్టిగా ఒక మారు మనం ముందస్తుగా స్వామికి జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేసుకోవాలి. సత్యమై వర్ధిల్లు సత్యసాయీశ్వరుడు ఉండెను విరూపాక్ష దేవాలయపు వెలుపల, లోనికి పోయిన అన్నా ఏమి కన్నా. ఏమి చూశాడయ్యా? విరూపాక్ష స్థానమందు దర్శనమిచ్చే బాల సత్యం కోపోద్రిక్తుడై. ఎవరు? అన్నగారు. వీడు ఇలాంటి పనులు ఇంకా మానలేదు. ఏం చేస్తున్నాడు? బయట నిల్చోమంటే ఎక్కడికి వచ్చి నిల్చున్నాడు? విగ్రహం దగ్గర నిల్చున్నాడు. ఏం ఇలాంటి వాడు సత్యం? బయటకు వచ్చాడు. కోపోద్రుక్తుడై వచ్చినంతని చూడ ఉండ ఆడ సత్యం నీవు యాడ ఉంటివని అడుగగా, ఆడ ఈడ యాడలేదు ఎందు చూసినా ఎందందే గలడు. అదే కదా ప్రహ్లాదుడు చెప్పిన మాట. ఇందుగలడందు లేదా మీ అందరికి వచ్చి చెప్పాలి, మరి వాళ్ళు వేస్తారని. ఇందుగలడందు లేదని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదక చూస్తున్నా అందెందే గలడు. ఇక్కడే ఉన్నాను అన్నగారు, ఎక్కడికి వెళ్ళలేదంటే లేదు, అక్కడ చూసానంటే లేదు. సర్వాంతర్యామిని నమః ఆనాడు ఆరంభమైంది. వెనక్కి వచ్చారండి. స్వామి కూడా ఎవ్వరితో మరి మాట్లాడట్లేదు. శూన్యములోకి చూసుకోవడం, చేతితో రాసుకోవడము, చిరునవ్వు నవ్వుకోవడము, తనలో తను మాట్లాడుకోవడము, ఎవ్వరితో మాట్లాడట్లేదు. స్వామివారి ఇంటి పక్క ఇంట్లో నారాయణ శాస్త్రి, అతని పేరు ఏం పేరండి? అతను ఉండారు. అతను వేదం చదువుతున్నారు, కానీ తప్పులు తడకలు చదువుతున్నారు. ఆ నారాయణ శాస్త్రిని పిలవండి అన్నారు. స్వామిని పిల్లవాడు, అతనికి ఏం తెలుసు? నారాయణ శాస్త్రి వచ్చారు. నీకేం తెలుసు పోయి నేను తప్పు చదువుతానట. అప్పుడు కూర్చుంటే వారితో
వేదాంగాలలో ఉండేటువంటి యొక్క అత్యున్నతమైనటువంటి అంశాలని నారాయణ శాస్త్రి గారితో చర్చిస్తే నారాయణ శాస్త్రి గారు వెళ్ళిపోతూ ఈ బాలుడు సామాన్యుడు కాదు, అసామాన్యుడు, అపరమైన భగవతత్వముతో దత్తమై విరాజిల్లు అద్వితీయ అవతార పురుషుడు అని స్వామి యొక్క పాదాలను ముట్టుకొని నమస్కరించి వెళ్ళినప్పుడు ఆ రామచంద్రుడే సాయి రామచంద్రుడని, ఆ వశిష్ఠుడే ఈ నారాయణ శాస్త్రి అని, ఆ రాముడే ఈ సత్యసాయి పరంధాముడని మనకు నిరూపించిన క్రమంలో ఎప్పుడైతే పరబ్రహ్మ చైతన్యము అత్యున్నత స్థాయికి వెళ్తుందో అప్పుడు మాత్రమే మౌనాన్ని మనం ఆశ్రయించగలం.